మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు నందు శ్రీ హర్షిని ఇంజనీరింగ్ మహిళా కాలేజీని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్, సంతనోతరపాడు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, నూకసాని బాలాజీ, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం మేళతాళాలతో పలికిన హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ కుటుంబ సభ్యులు. స్వాగతం. మన హర్షిని విద్యా సంస్థల చైర్మన్ రవికుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. హర్షిని విద్యా సంస్థల డైరెక్టర్లు కరస్పాండెంట్ గోరంట్ల కవిత మేడం గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. అలానే అంటే ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఈ కార్యక్రమానికి మాతో పాటుగా కూడా ఇక్కడికి విచ్చేస్తున్న స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ గారు, హర్షిని సంస్థల అధిపతి పెద్దలు శ్రీ రవికుమార్ గారు, తాతా ప్రసాద్ గారు, సర్పంచ్ గారు, బ్రహ్మయ్య గారు, రాజమాస్టర్ గారు, వేదిక నుంచి ఉన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా హర్షిని సంస్థల్లో ఇక్కడ చదువుకొని ఉత్తీర్ణులయ్యి ఇంకా ఎక్కువగా కూడా మీకు తెలిసిన వాళ్ళందరినీ కూడా హర్షిని సంస్థల్లో చేరండి అని చెప్పే స్టూడెంట్స్, బాయ్స్, గర్ల్స్, చాలా సంతోషం. ఈరోజు మరొక కాలేజీని ఫర్ ఉమెన్ ఎక్స్క్లూజివ్లీ ఇంజనీరింగ్ కాలేజీని ఎంసీఏ, ఎంబీఏ ఇంజనీరింగ్ అనేది కూడా గర్ల్స్ కొరకు పెట్టడం అనేది ప్రత్యేకంగా నేను మన రవికుమార్ గారిని, వారి కుటుంబ సభ్యులని అందరూ కూడా, వారి అబ్బాయిని, అమ్మాయిని, వారి శ్రీమతి గారిని అందరినీ కూడా అభినందిస్తూ ఈ కాంపౌండ్ నిమ్రా అనేది ఉండేది, దాన్ని హర్షిని రవికుమార్ గారు తీసుకున్న తర్వాత చాలా మంచి విద్యా సంస్థల ఈ క్యాంపస్ అది. ఇది చాలా మంచి అంటే శుభసూచకమైన ఏరియా కూడా. ఇక్కడ ఉన్న వారందరూ కూడా ఖచ్చితంగా 100% మార్కులతో కూడా ఉత్తీర్ణులు అవుతారు. దానివల్ల నో డౌట్ అబౌట్ ఇట్.
అందువల్ల మీరు ఇక్కడ ఈ హర్షిణి సంస్థల్లో చదువుకొని ఇంకా ఎక్కువ ఉజ్వల భవిష్యత్తు కూడా మీకు ఉంటుందని కూడా మా గుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్.
Harshini College of Engineering and Technology for Women ఇనాగ్రేట్ చేయటం గౌరవనీయులు మంత్రి వర్యులు గొడ్డుపాటి రవి గారు, అదేవిధంగా మన స్వామి గారు, ఒంగోలు ఎమ్మెల్యే గారు, నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ గారు, మేయర్ గారు, మన చైర్మన్ టూరిజం, స్టేజ్ మీద ఉన్న ఇతర పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో హర్షిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ స్టార్ట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ క్యాంపస్ మీ అందరికీ తెలుసు, హైవే మీద ఉంది, చాలా బ్యూటిఫుల్గా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్రహ్మాండంగా ఉంది. రాబోయే కాలంలో ఈ కాలేజు చాలా పాపులర్ అవుతుంది. ఇట్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇన్ ఒంగోలు డిస్ట్రిక్ట్ అండ్ మోర్ ఓవర్ వన్ ఆఫ్ ద బెటర్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ అని నేను భావిస్తూ ఉన్నాను. అందుకని హర్షిని కాలేజ్ రవి గారికి, వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్కి, అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు, కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. చాలా మంచి శుభ పరిణామం. ఈరోజు శ్రీహర్షిని విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కాలేజీ పర్టికులర్ ఫర్ విమెన్ మంచి ఇన్స్టిట్యూట్గా పేరుంది. హర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ గారు, మరి మన విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా జిల్లాలోని ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీగా రూపుదిద్దుకోవాలని, మంచి అట్మాస్ఫియర్, మంచి బిల్డింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా బ్రహ్మాండంగా ఉంది. విద్యార్థులు కూడా గతంలో కూడా డిగ్రీ కాలేజ్ నుంచి కూడా మంచి అవుట్కమ్, మంచి రిజల్ట్ ఉన్నటువంటి విద్యా సంస్థ, ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్గా ఉన్నటువంటి మన శ్రీహర్షిని విద్యా సంస్థలు ప్రత్యేకంగా ఈరోజు మరలా ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావటం చాలా సంతోషదాయకం. మరి కాలేజీ బాగా అభివృద్ధి చెందాలని, అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండి మంచి క్యాంపస్ సెలక్షన్స్ ఉండి అందరు విద్యార్థులు ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాను తలమానికంగా ఉండే విధంగా ఈ విద్యా సంస్థ తయారుగా కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా నమస్కారం తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి చుట్టుపక్కల ప్రాంత నాయకులకు, పత్రికా ప్రముఖులకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులకు నా శుభాశీస్సులు అందిస్తా ఉన్నా. చాలా సంతోషం, మన ప్రాంతంలో ఒక మహిళా ఉమెన్స్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ రావటం మన జిల్లాకు ఒక మంచి అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మన బాలికలందరూ కూడా సుదూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉండేది. అటువంటిది ఈరోజు మన జిల్లాలోనే, మన జిల్లా హెడ్ క్వార్టర్ పరిసర ప్రాంతాల్లోనే ఈ కాలేజీ రావటం మన అందరికీ కూడా ఒక రకంగా మన ప్రాంత ప్రజలకు అదృష్టంగా భావించాలి. రెండవది, రవికుమార్, ఈ కాలేజ్ కరెస్పాండెంట్ చైర్మన్ అయినటువంటి రవికుమార్ గారు మంచి విద్యావేత్తగా, ఈ ప్రాంతానికి సుపరిచితుడుగా, కాలేజీలు రన్ చేసినటువంటి అనుభవశాలిగా ఉన్నాడు. కాబట్టి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా బ్రహ్మాండంగా రన్ చేయగలడనే నమ్మకం మా అందరిలో ఉంది. తప్పకుండా ఈ కాలేజ్ సక్సెస్ఫుల్గా ముందుకు రన్ కావాలని, మన విద్యార్థుల జీవితాలు వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సభకు నమస్కారం. శ్రీ హర్షిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ యొక్క కొత్త కాలేజీకి శ్రీకారం చుట్టినటువంటి యొక్క మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అలాగే ఎమ్మెల్యేస్కి అలాగే ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. రవి గారు చాలా కష్టపడి కోసం ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క కాలేజీ హైవే పక్కనే ఉండడము, బస్ ఫెసిలిటీస్ కానివ్వండి, అన్నీ ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్నటువంటి ఒక మంచి కాలేజీ మరి ఆడపిల్లల కోసం ఏర్పాటు చేయడం అనేది మొదటగా వారి కుటుంబ సభ్యులను అభినందిస్తున్నాను. అలాగనే ఆడపిల్లలు కోసమే పెట్టారనంటే ఆడపిల్లల మీద ఉండే ఒక నమ్మకం, పిల్లలు చక్కగా చదువుకుంటారని, మంచి డిసిప్లిన్తో చెప్పినట్టుగా వింటారని, బాగా చదువుకొని మంచి అభివృద్ధిలోనికి మరి ముందుకు రావాలని చెప్పేసి మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగనే ఒక మంచి కాలేజీని ఏర్పాటు చేసేందుకు మరి రవి గారికి మరొకసారి నా అభినందనలు, శుభాశీస్సులు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. శాసనసభ్యులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, మేయర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. మన ఒంగోలులో
హర్షిని కాలేజ్ వారు కొత్తగా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెట్టడం, అలాగే మన గొరెంట్ల రవి గారు అంచెలంచెలుగా ఎంతో కష్టపడి చాలామందికి పేద విద్యార్థులకు కూడా సేవ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్లో మేము ఏది రికమెండ్ చేసినా ఎందుకన్నా పంపించండి మేము చూసుకుంటాననే ఒక మంచి మనసుతోటి చాలామంది మా నియోజకవర్గం కొండేపులో చాలామందికి కూడా ఫ్రీ కన్సెషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకి ఆ భగవంతుడు ఇంకా అంతా బాగా జరగాలని, ఆయన ఏ రంగంలో రాణించాలన్నా అన్నీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రవికుమార్ గారికి మరొకసారి విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం ఈరోజు ఒంగోలులో ఒక మంచి కార్యక్రమం పెట్టుకోవటం, మమ్మల్ని అందరినీ కూడా వేదిక మీద ఉండే అందరినీ కూడా ఈరోజు పిలిచారు. కాకపోతే రవి గారు ఆ రోజు 12వ తారీఖు పెట్టుకుంటామంటే సరే మంచిది, మంచి రోజు పెట్టండి ఎట్లానే అనుకున్నాం. తర్వాత డిఆర్సీ మీటింగ్ ఉంటాం, తర్వాత అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా కలెక్టరేట్లో మీటింగ్ ఉండటం వల్ల అంతా కొంచెం హడావిడి అయింది. అయినా కూడా ఈరోజు అందరం కూడా కలిసి హర్షిని మన రవి గారు ముందుకెళ్ళాలి, బాగా ఇంకా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అందరం కూడా రావటం కూడా జరిగింది. ఈరోజు ఒకసారి గమనించుకున్నప్పుడు 1995లో ఆయన ఒక IOM కోచింగ్ సెంటర్ తోటి ప్రారంభించి ఆ తర్వాత 2003లో డిగ్రీ కాలేజీ, 2004లో ఇంటర్మీడియట్ కాలేజీ, దగ్గర దగ్గర 30 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో ఉండి ఆయనకంటూ ఒక ప్రత్యేకతగా ఈరోజు మన జిల్లాలో తెచ్చుకోవటం చాలా సంతోషమైన విషయం. ఎప్పుడూ నిరంతరం కూడా కష్టం చేస్తూ మంచి ఇన్స్టిట్యూషన్ అనే ఒక పేరు తెచ్చుకొని ఎన్నో కుటుంబాలు ఎంతోమంది కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి వాళ్ళని కూడా మనం చూసాం. అట్లా ఒక ఇన్స్టిట్యూషన్కి ఒక మంచి పేరు రావాలంటే దాని భవిష్యత్తులో కూడా ఇదివరకు ఏ విధంగా వాళ్ళు కోచింగ్ ఇచ్చారు ఇవన్నీ కూడా చూసే పరిస్థితులు ఉంటాయి. అలాంటి వ్యవస్థలో ఈరోజు బాగా ఒక మంచి పేరు తెచ్చుకొని ఈరోజు ప్రత్యేకించి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడం అనేది కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈరోజు ఆడపిల్లలు అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తున్నారు. అన్ని విధాలుగా కూడా ఈరోజు ఒక్కళ్ళే పోయి ఈరోజు అదర్ కంట్రీస్లో కూడా చదువుతూ ఉద్యోగాలు చేసే పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు ఆడపిల్లలు కూడా ప్రతి ఒక్క రంగాల్లో కూడా ముందుండాలనే ఉద్దేశంతో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉమెన్స్ది ఇక్కడ పెట్టడం చాలా సంతోషమైన విషయం అని చెప్పేసి తెలియజేస్తూ, తప్పకుండా కూడా ఇది కూడా ఒక మంచి వ్యవస్థగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఒక మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఎప్పుడు కూడా పార్టీని కూడా అదేవిధంగా ఇందాక మన సత్య అన్నట్టు పార్టీ అనేది ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా దానికి పేదవాళ్ళు అనేది చూసి దానికి తక్కకుండా కూడా ఒక డిస్కౌంట్లో అందరూ కూడా బాగుండాలనే మంచి ఉద్దేశం, మంచి సంకల్పం ఉండ రవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ ఇన్స్టిట్యూషన్ ఇంకా మంచి జరగాలని, తప్పకుండా కూడా మంచి పేరు మన రాష్ట్రంలో వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. వేదిక మీద ఉన్నటువంటి మంత్రివర్యులకు, మేయర్కు, కార్పొరేషన్ చైర్మన్లకు, యాజమాన్యానికి, మీడియాకి నమస్కారాలు, విద్యార్థులకి శుభాశీస్సులు. హర్షిని విద్యా సంస్థలో ఇంజనీరింగ్ కాలేజీల్లోకి అడుగు పెట్టడం గొప్ప సుపరిణామం. అవి కూడాను మహిళా ఇంజనీరింగ్ కాలేజీ మన జిల్లాలో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కాలేజీ అనుకుంటారు. ఇది ఈ కాలేజీ ఏర్పాటు చేయడం కూడా చాలా గర్వించదగ్గ విషయం. వారికి, యాజమాన్యంలో ఉన్నటువంటి సిబ్బందికి, విద్యార్థి అందరూ కూడా నేను కంగ్రాచులేషన్ చేస్తాను. ఎందుకంటే ఈ విద్యా సంస్థ ద్వారా మరింత బాలికా విద్యను ప్రోత్సహిస్తూ మహిళలు ఉన్నత శిఖరాలకి ఎదిగేదానికి ఇక్కడ తోడ్పాటు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటారు. దానిలో భాగమే ఈ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఇక్కడ ఏర్పాటు చేయటం. రవికుమార్ గారు జూనియర్ కాలేజెస్, హై స్కూల్స్ ఇవి నడుపుతున్నారు. వారి యొక్క చారిటీ కూడా మనకి మధ్యరాలు వచ్చినప్పుడు పిల్లలు చదువుకుంటా అంటే ముఖ్యమంత్రి గారు చెప్పగా నా పిల్లల్ని నేను చదివిస్తామని ముందుకు వచ్చి చదువుమాన్న పిల్లలకి విద్యను వాళ్ళకి చదివి ప్రయోజకులు చేసే విధంగా వారు ముందుకు వచ్చారు. ఇదే కాకుండా చాలామందికి ఫీజులు కూడాను వాళ్ళకి అండగా ఉంటూ ముందుకు వస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో
విద్యా వ్యవస్థలో కాలేజీలు పెట్టడానికి భయపడేటువంటి పరిస్థితి, చాలామంది ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన పరిస్థితి. అయినప్పటికీ కూడాను ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మన ప్రభుత్వం పోయే విద్యా సంవత్సరం 24-25లో ఎస్సీ ఎస్టీలకు అయితే పూర్తి స్థాయి ఫీజులు ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళకు కూడాను దాదాపుగా 70% ఫీజు రియంబర్స్మెంట్ చేయడం జరిగింది. మిగిలిన కూడా పూర్తి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా తీర్చేదానికి ఒక కమిటీలు వేయడం జరిగింది. అవి కూడా తీర్చి యాజమాన్యానికి అండగా ఉండేదానికి కూడా విద్యార్థులకి సహకారమే కాకుండా యాజమాన్యాలు కూడా బలోపేతం అయితేనే మాత్రమే ఈ సంస్థల మనుగడ సాధిస్తాయనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు నమ్మారు. గతంలో చేసిన తప్పులు ధర్నాలు చేసేవాళ్ళంటే వాళ్ళు చేసిన అప్పులకే వాళ్ళు ధర్నాలు చేస్తా ఉంటే ఆ అప్పులు ఎలా తీర్చాలని మంత్రుల కమిటీ, అధికారుల కమిటీలు వేసి ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా పూర్తి స్థాయిలో చేయడానికి మన ప్రభుత్వం కంకణబద్ధులై ఉన్నారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు విద్యార్థుల యొక్క సిలబస్ దగ్గర నుంచి వారి యొక్క పాస్ కోసం వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. యూనిఫామ్ దగ్గర నుంచి షూ, బెల్ట్, టై దగ్గర తీసుకుంటున్నారు. ఈరోజు విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థను బలోపేతం, దేశాల్లో ప్రఖ్యాతి చెందినటువంటి ఇన్స్టిట్యూట్స్ మన రాష్ట్రానికి వచ్చే విధంగా, అదే దేశాల్లో ఉన్న ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కూడా మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు వారి కృషి ఎనలేనిది. ఈ సందర్భంగా ఈ హర్షిని ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజీ కీర్తిగా ప్రతిష్టలు మరింత ఎరగాలని, ఇక్కడ విద్యార్థుల్లో మంచి ఉన్నత శిఖరాలు రావాలని, దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లానే సోదర శాసనసభ్యులు అందరికి కూడా పేరు పేరున అవతారపూర్వక నమస్కారాలు. అట్లానే మన మేయర్ గారికి, ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకు అందరూ కూడా నమస్కారం. హర్షిని విద్యా సంస్థ ఇవాళ ఉమెన్స్ కాలేజ్ పెట్టడం జరిగింది. కంగ్రాచులేషన్స్ ముందుగా రవి గారికి. రవి మా ఊరు పక్క ఊరే, చింతపల్లిపాడు. దాదాపు 95 నుంచి కోచింగ్ సెంటర్ పెట్టి తర్వాత అంచెలంచెలకు ఎదిగి ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టే స్థాయికి వచ్చాడు. ఇంకా బాగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఇంకా ఎక్కువ మందికి విద్యలో ప్రమేయం తీసుకురావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఇంకా మన ప్రాంతంలో కూడా ఇందాక చెప్పినట్టు మన స్వామి కానీ సత్య గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇందాక ఏదన్నా సరే చిన్న ఫోన్ చేసినా సరే వీళ్ళకి కొద్ది పేద విద్యార్థులు ఏదైనా సహాయం చేయాలన్నా ఇమీడియట్గా పంపించమని చెప్పే వ్యక్తి మన రవి. నువ్వు సంపాదించే దాంట్లో 10 మంది బాగా చదువుకునే వాళ్ళకు కూడా 10 మందికి హెల్ప్ చేయి, నీ కాలేజీ ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగిద్దని చెప్పి కూడా మరొకసారి మనసారా కోరుకుంటూ, ఈ కాలేజీకి మేము కూడా ఈ రాష్ట్రంలో హైదరాబాద్ వాటి పక్క ఏ విధంగా అయితే రికమెండేషన్ తోటి లెటర్ పంపిస్తామో నీ కాలేజీ కూడా ఇలా సిటీ అని మేము లెటర్ రాసి నీకు పంపించే స్థాయికి ఈ కాలేజీ ఎదగాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.
partisan government is an encouraging. We have to empower the woman, and it's also societal needs our this one and the nation. So ఐఓఎం అనే కోచింగ్ సెంటర్గా, తర్వాత హర్షిని విద్యా సంస్థలుగా దినదినాభివృద్ధి చెందుతూ ఒంగోలులోను, అద్దంకి, మార్టూరు, ఏడుగుంట్లపాడులో దాదాపుగా స్కూలు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీతో దాదాపు 10,000 మంది పిల్లలతో ఉన్న అగ్రగామి విద్యా సంస్థ శ్రీహర్షిని విద్యా సంస్థ. ఈరోజు మరో అడుగు ముందుకు వేస్తూ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలులో మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభిస్తున్నాం. చాలా సంతోషం. ఉమెన్ ఎడ్యుకేషన్ని ఎంపవర్ చేయాలని, 100% ప్లేస్మెంట్ ఇవ్వాలని, ఆల్రెడీ హర్షినికి గర్ల్స్ పరంగా సెక్యూరిటీ అని గత 30 ఏళ్ళగా మేము పేరు తెచ్చుకున్నాం. ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం కాలేజీలో ఉండి పనిచేస్తూ పిల్లల క్షేమం గురించి ఆలోచిస్తాం. అందువల్లే మహిళల పట్ల పేరెంట్స్కి ముఖ్యంగా శ్రీహర్షిని అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది, ఒక మంచి ఒపీనియన్ ఉంది, ఒక మంచి భరోసా ఉంది. అలాంటి శ్రీహర్షిని ఆధ్వర్యంలో ఈరోజు శ్రీహర్షిని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో చాలా అడ్వాన్స్ కోర్సెస్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలానే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్, అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, ఈసీఈ, ఐటీ అలాంటి అడ్వాన్స్ కోర్సులు తీసుకురావడం జరిగింది. అలానే ఎంసీఏ, ఎంబీఏ అవి కూడా ఓన్లీ గర్ల్స్కి తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ కాలేజీని 100% ప్లేస్మెంట్గా తీసుకెళ్ళబోతూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, గత 20 సంవత్సరాలుగా డిగ్రీ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులకు మేము క్యాంపస్ ప్లేస్మెంట్ ఇప్పిస్తున్నాం. డిగ్రీ లెవెల్లోనే ప్రతి 2 విద్యార్థుల్లో ఒకరికి క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది. అలాంటి మేనేజ్మెంట్ మేము మరింత పటిష్టంగా పనిచేసి ఇంజనీరింగ్ చేరిన ప్రతి విద్యార్థినికి 100% ప్లేస్మెంట్తో బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. మహిళా ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా కంప్లీట్ ఏసీ హాస్టల్ ఫెసిలిటీ ఇస్తున్నాము. ఇన్ అండ్ అరౌండ్ ఒంగోలు 50 కిలోమీటర్స్ రేడియస్లో బస్ ఫెసిలిటీ ఇస్తున్నాము. ఫుల్ సెక్యూర్ క్యాంపస్. మాకు పర్మిషన్ వచ్చి ఇంజనీరింగ్ సీట్ 360 అయితే ఈ కాలేజీలో ఆల్రెడీ 300 కంప్యూటర్స్ కొనడం జరిగింది. అంటే ఏఐసిటీ నామ్స్కి మించి సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడం మొట్టమొదటి సంవత్సరం 50 లక్షల రూపాయలు ఖరీదు చేసే లైబ్రరీని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మిగిలిన ఫిజిక్స్ ల్యాబ్ కావచ్చు, కెమిస్ట్రీ ల్యాబ్ కావచ్చు, వర్క్షాప్ కావచ్చు, ఆల్ ఆస్పెక్ట్స్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఇంజనీరింగ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. శ్రీహర్షిని విద్యా సంస్థల యొక్క ఖ్యాతికి ఏమాత్రం తగ్గకుండా మరింత వన్నె తెచ్చేలాగా శ్రీహర్షిని మహిళా ఇంజనీరింగ్ కాలేజీని తీర్చిదిద్దబోతున్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. Ravikumar, Chairman of CST Group of Institutions. Till now, Harshini has now shown the academic excellence in school, inter and degree and PG levels. Right now, it is stepping into the realm of higher education, and it is Harshini's main motto is to encourage the empowering of women through technical education. Thank you so much. The start of this new college is exactly the dawn of new era that is going to happen in this district, which only tells not only studies but also tells the student how to tackle the situations that's going to happen in the present generation, that is 21st century. Not only teach the students how to study and what to do about these studies, but also to deal with the real situations that they're going to face in the